హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఒక 2 డేస్ నుండి క్లైమేట్ అయితే అసలు బాగోలేదు. చాలా చల్లగా ఉంటుంది, కంటిన్యూస్గా వర్షం పడుతుంది కదా. ఇలాంటప్పుడే మనం ఎక్కువ డిన్నర్ కానీ లంచ్ కానీ వేడివేడిగా తినడానికే ఇష్టపడతాము. అలాంటప్పుడు సడన్గా మనకి ఏది గుర్తొస్తుంది? ఎగ్ బిర్యానీ లేకపోతే చికెన్ బిర్యానీ. మొత్తానికి బిర్యానీ తినాలి అనుకుంటాము. కానీ మనము ఆల్ డేస్ అయితే నాన్ వెజ్ తినము కదా. లైక్ సాటర్డేస్, మండేస్ అయితే కొంతమంది తినరు. అలాంటప్పుడు మనం వెజ్లో ఏదో ఒక వెరైటీ అయితే చేసుకోవాలి అనుకుంటాము. నేనైతే ఈరోజు కాజు టమాటా పులావ్ ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. నేనైతే ఇది కంప్లీట్గా కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా కుక్కర్ పెట్టుకొని కుక్కర్ వేడెక్కిన తర్వాత దాంట్లో కొంచెం నెయ్యి అయితే యాడ్ చేయాలి. ఇదైతే మా బాబు అండ్ నా కోసం, మా ఇద్దరి కోసమే ప్రిపేర్ చేస్తున్నాను. సో నేనైతే ఎక్కువ మసాలా యాడ్ చేయట్లేదు. ఆల్రెడీ చెప్పాను కదా కాజు టమాటా పులావ్ అని. సో దీంట్లో మనమైతే కాజూస్ ఎక్కువ వేసేసుకోవాలి, అప్పుడే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కాజూస్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత దీంట్లో ఒక 2 పచ్చిమిరపకాయలు ఇంకా కొంచెం పుదీనా అయితే వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై అయిపోయిన వెంటనే మనం దీంట్లో ఆనియన్స్ ఇంకా టమాటోస్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి, లేకపోతే అడుగంటిపోతుంది. ఇప్పుడైతే మనం దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకొని బాగా కలిపేసుకొని 5 మినిట్స్ మూత పెట్టేసి మగ్గించుకోవాలి. అలా ఆయిల్లో ఫ్రై అయితే స్మెల్ అనేది రాదనమాట. అయితే దీంట్లో కొంచెం మసాలాస్ యాడ్ చేస్తున్నాను నేను. కొంచెం చిటికెడు పసుపు, ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఇంకా 1 టేబుల్ స్పూన్ కారము, ఇంకా దీంట్లో కొంచెం అయితే నేను చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను. దీనివల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను కదా, ఈ గ్లాస్తో 1 గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నాను నేను. సో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే పోస్తున్నాను. మామూలుగా అయితే 2.5 పోసుకుంటే సరిపోతుంది. మా బాబు కూడా తింటాడు కాబట్టి కొంచెం మెత్తగా అవ్వాలనేసి నేను 3 గ్లాసెస్ అయితే పోసుకున్నాను. సో మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, మూత ఓపెన్ చేసిన వెంటనే ఇలా బబుల్స్ లాగా అయితే వచ్చింది, అంటే వాటర్ అయితే మసిలిపోయాయి. ఇప్పుడు మనం టేస్ట్ చేసుకొని దీంట్లో కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకోవాలి. నేనైతే ఒక 1/2 అవర్ ముందు బియ్యం నానబెట్టేసుకున్నాను, అవి ఇక్కడ యాడ్ చేసేసాను. బియ్యం యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మొత్తం అంతా కలిపేసుకోవాలి. మీరు ఆల్రెడీ నా ముందు వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. మా బాబుకైతే కుక్కర్ అంటే చాలా ఇష్టము. మా ఇంట్లో నేనైతే కుక్కర్ని దాచిపెట్టేస్తాను. ఇక్కడ చూసారా మీరు, నేను ఆల్రెడీ 2-3 టైమ్స్ దీన్ని తీసుకొచ్చాను, అయినా కానీ మళ్ళీ తీసుకెళ్ళిపోయాడు. వారి దగ్గర నుంచి ఎలాగోలాగా తీసుకొచ్చేసి నేనైతే ఈ అన్నంలో ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసేసాను. మనము నెయ్యి అయితే ఎప్పుడైనా కుక్కర్ మీద మూత పెట్టే 5 మినిట్స్ ముందు యాడ్ చేసేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసేసి మూత అయితే పెట్టేశాను. ఇంకా నేను ఇది సిమ్లో పెట్టకుండా నార్మల్ మంట మీద పెట్టేసి ఒక 3 విజిల్స్ రానిస్తే మనకి సరిపోతుంది. అటు మెత్తగా కాకుండా ఇటు మరీ పుల్లల్లాగా కాకుండా వచ్చేస్తుంది. ఇక్కడైతే 3 విజిల్స్ వచ్చేసాయి. నేనైతే ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత కుక్కర్ని ఓపెన్ చేసి చూస్తున్నాను. ఇంకా కుక్కర్ ఓపెన్ చేస్తున్నానని మా బాబు అయితే నా పక్కకు వచ్చేసి నించున్నాడు. అసలు ఇలా మూత తీసిన వెంటనే మంచి స్మెల్ అయితే వచ్చేసింది నాకు. వావ్, మంచి స్మెల్ వస్తుంది. స్మెల్ అయితే చాలా బాగుంది. కలిపితే కానీ తెలీదు మనకి ఎలా వచ్చింది అనేసి. చూడండి, నేనైతే ప్రెషర్ అంతా అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూశాను. పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయింది. మరీ మెత్తగా అవ్వలేదు, అలా అని మరీ పుల్లలుగా అవ్వలేదు. చూస్తున్నారు కదా ఇక్కడ, ఇదైతే బాగా కుక్ అయిపోయింది. ఇంకా మా బాబు అయితే టేస్ట్ పెట్టు అని అరుస్తున్నాడు. సో నేనైతే ఇలా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుంటున్నాను, చల్లగా అయిపోతుంది అనేసి. నౌ ఇట్స్ టైమ్ టు టేస్ట్ చేసి ఎలా వచ్చిందో చెప్తాను. నేను ముందే చెప్పాను కదా, ఇదైతే జస్ట్ నాకు మా బాబు కోసమే ప్రిపేర్ చేశాను. సో ఇక్కడైతే నేను అలాగే కుక్కర్లోనే టేస్ట్ చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే మా బాబుకి పెట్టాను తినమని. వాడికి ప్లేట్లో వేస్తేనే తింటాడంట, స్పూన్తో తినడంట. నేనైతే టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. వేడివేడిగా తింటుంటే చాలా యమ్మీగా అనిపించింది. నేను తిని చాలా బాగుంది అని చెప్తే అప్పుడు వాడు ఆపెట్టు అని అడుగుతున్నాడు. ఇంకా నేనైతే వాడికి కూడా కొంచెం చల్లగా చేసి పెడదాము అనేసి చల్లగా అయిన తర్వాత కొంచెం అయితే టేస్ట్ చేపించాను. ఎలా ఉంది నాన్న అని అడిగితే బాగుంది మమ్మీ అని చెప్పేసి అన్నాడు. మా బాబుకైతే ఎక్కువ జీడిపప్పులు వేస్తే ఇష్టంగా తింటాడు. నేను వాడి కోసమే ఇట్లా జీడిపప్పులు ఎక్కువ వేసి చేస్తానన్నమాట. మామూలుగా నానబెట్టిస్తే అస్సలు తినడు. ఇలా రైస్లో కానీ ఉప్మాలో కానీ వేసిస్తేనే తింటాడు ఇష్టంగా. నాకైతే ఇక్కడ తినాలనిపించేస్తుంది, అందుకే ఇంకొక స్పూన్ కూడా తినేసాను. ఇంకా తినాలనిపిస్తుంది కానీ నోరైతే కాలిపోతుంది. కొంచెం చల్లగా అయిన తర్వాత తిందాము అనేసి మళ్ళీ మూత పెట్టేశాను. ఇంకా మా బాబుకైతే పెట్టేద్దాము అనేసి ఒక ప్లేట్లో వేసి మొత్తం అంతా చల్లగా చేసేసి వాడికి ఇచ్చేసాను. ఇంకా వాడైతే హ్యాపీగా తినేస్తాడనమాట. ఫస్ట్ అన్ని జీడిపప్పులన్నీ తీసుకొని తింటాడు.
వాడికి పెట్టేసిన తర్వాత నాకు కూడా ఆకలేసేసింది. నేనైతే ఇంకా ప్లేట్లో పెట్టేసుకున్నాను. దీంట్లో కొంచెం లెమన్ అయితే పిండేసుకొని ఇంకా ఆనియన్స్ పెట్టుకొని తింటున్నాను. నేనైతే ఏం కర్రీ చేసుకోలేదు. నేను మెయిన్గా ఇలా పులావ్స్ ఏదైనా చేసినప్పుడు ఎక్కువ కర్రీస్ చేయను, రైతా చేసేస్తాను. మేమైతే రైతా వేసేసుకొని తినేస్తాము. ఇంకా దీంట్లో అయితే నేను ఆనియన్స్ పెట్టుకొని తింటున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. మీరైతే తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.